హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు రాణి హెల్తీ ఫుడ్స్. ఈరోజు మనం నువ్వులు మనందరికీ తెలుసు. నువ్వులు చాలా రకాల వంటకాల్లో, స్వీట్స్లో మనం వీటిని వాడుకుంటూ ఉంటాం. నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిది. నువ్వుల్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. మధుమేహం ఉన్నవాళ్ళు వీటిని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అదే పోషక విలువలు రక్తపోటును తగ్గిస్తాయి. మలబద్ధకం ఉన్నవారు నువ్వులను ఎక్కువగా తినాలి. నువ్వుల్లో ఉన్న పీచు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, వ్యర్థాలను తొలగిస్తుంది, మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. ఈ పప్పులో ఉన్నటువంటి కాల్షియం, థయామిన్ వంటి పోషకాలు ఒత్తిడిని దూరం చేస్తాయి. అందులో విద్యార్థులు ఈ పప్పుతో చేసినటువంటి పదార్థాలు తీసుకుంటే ఒత్తిడి తగ్గి చదువు మీద ఏకాగ్రత పెరుగుతుంది. ఈ పప్పులోని రాగి శరీరానికి అందటం వల్ల కీళ్ళ నొప్పులు దూరం అవుతాయి. ఎముకలు మరియు రక్తనాళాలు దృఢంగా మారుతాయి. నిత్యం వీటిని తీసుకోవడం వల్ల కాలేయం పనితీరు మెరుగుపడుతుంది. శ్వాసకోశ సంబంధిత సమస్యలు అదుపులోకి వస్తాయి. ఇన్ని లాభాలు ఉన్న ఈ నువ్వులను మనం రోజూ తీసుకునే భోజనంలో రుచికరమైనటువంటి పచ్చడి రూపంలో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి. అందులో ముందుగా నువ్వులు 1 కప్పు వేసుకొని వేయించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి. హైలో ఉంటే నువ్వులు మాడిపోతాయి. నువ్వులను ఎక్కువగా వేయించకూడదండి, చేదొస్తాయి. నెక్స్ట్ అదేవిధంగా పల్లీలను కూడా వేయించుకోవాలండి. 1 కప్పు పల్లీలు తీసుకున్నాను నేను. అందులోని 1 టీ స్పూన్ జీలకర్ర, ఇది కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి నేను 5 పచ్చిమిర్చి వేస్తున్నానండి. మీ టేస్ట్ని పట్టించి వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. పల్లీలు, నువ్వులు, జీలకర్ర, పచ్చిమిర్చి అన్నీ చల్లారిన తర్వాత మిక్స్ చేసుకోవాలండి. అందులో పెప్పర్ పౌడర్ 1 టేబుల్ స్పూను పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. వెల్లుల్లిపాయలు కొద్దిగా వేసుకోవాలి. 1 కప్పు కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా నిమ్మరసం, చింతపండు బదులుగా నిమ్మరసం వాడుతున్నానండి. మీకు కావాలంటే చింతపండు కూడా వేసుకోవచ్చు. అందుకు కావాల్సిన కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. నీళ్ళు ఎక్కువగా వేయకూడదండి. అందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని అందులోనే కొద్దిగా షుగర్ కూడా వేసుకోవాలండి. షుగర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఎంతో ఆరోగ్యకరమైనటువంటి నువ్వుల పచ్చడి తయారైపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా అందరూ తయారు చేసుకొని తిని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If you like this video, please do like, share and subscribe to our channel Raani's Healthy Foods. See you in the next video. Until then, eat healthy, live long.